కరోనా లాక్డౌన్ వల్ల కష్టాలు ఎదుర్కొంటున్న ఫుడ్ ఇండస్ట్రీ అనేది మళ్ళీ పికప్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇప్పుడు శానిటైజర్, హైజీన్ ప్రధానంగా ఉన్న నేపథ్యంలో వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ ప్రజలు తర్వాత హోటల్స్కి రావగలుగుతారు, హోటల్ ఇండస్ట్రీ మళ్ళీ పుంజుకోగలుగుతుంది? ఈ అంశాల మీద డిస్కస్ చేస్తున్నాం. ముఖ్యంగా దీనివల్ల చాలా మంది లక్షల్లో ఉపాధి కోల్పోయిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే డెలివరీ బాయ్స్ ఉన్నారు అండ్ టేక్అవేలో అందించి పనిచేసే కార్మికులు చాలా మంది ఇప్పుడు ఉపాధి కోల్పోయారు. సో వాళ్ళ యొక్క కష్టం ఏంటి అనేది స్వయంగా ఒక డెలివరీ బాయ్ ప్రస్తుతం మనతో ఫోన్ లైన్ లో అందుబాటులో ఉన్నారు. తనతో మాట్లాడదాం. తన పేరు నరసింహ. నమస్తే అండి. నమస్తే మేడం. మీరు గతంలో ఇంతకు ముందు ఫుడ్ డెలివరీ బాయ్ గా పనిచేశారు. ఇప్పుడు ఆ డెలివరీస్ అన్ని కూడా ఆపేసినాయి. నిన్నటి వరకు నిన్నటి నుంచి గవర్నమెంట్ ఆపేసింది. సో మీకు అంటే మీ సంస్థ నుంచి ఈ టైంలో ఏమన్నా హాఫ్ సాలరీ కానీ, హాఫ్ పేమెంట్ కానీ, ఇన్సెంటివ్స్ కానీ ఏమన్నా వస్తున్నాయా? ప్రెసెంట్ మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? మీ సిచ్యువేషన్ ఏంటి? మేడం అయితే మా పేదవాళ్ళే మేడం. ఇట్లా డెలివరీ బాయ్ గా జాయిన్ అయ్యేది పేదవాళ్ళే. అయితే మేము ఏదో డే మొత్తం ఏదో కష్టపడితే మాకు ఎంతో కొంత అమౌంట్ వస్తుంది. అది డైలీ యూస్ కి సరిపోతా ఉంటుంది, వీక్లీ పే అవుట్ మాది. అయితే మేము ప్రజెంట్ ఎదుర్కొంటున్న కష్టం ఎట్లాంటిది అంటే మేడం, ఇంట్లో మామూలుగా కూరగాయలకు కానీ, ప్రతి పప్పు ధాన్యాలకు కానీ వేటికి అమౌంట్ ఉండటం లేదు. ఇప్పటికీ 1 month దాటిపోతుంది. ఇంకో విషయం, లాక్డౌన్ అనేది మన మంచి గురించే. కాకపోతే ఏంటంటే దీనివల్ల చాలా మంది నష్టపోతున్నామని చెప్పేసి ఆలోచించడం ఉంటుంది. బయటికి వెళ్తే ప్రాణానికే ప్రమాదం కదా. ఇది గవర్నమెంట్ చేసేది మంచి పనే. కాకపోతే ఏంటంటే మాకేంటంటే కొంచెం ఒక హాఫ్ శాలరీ అయినా వీక్లీలో మాకు ఒక 4,000 5,000 వచ్చేటివి. ఇప్పుడు ఒక 2,000 1,500 వచ్చిన తర్వాత మేము డ్యూటీ మళ్ళీ ఎక్కిన తర్వాత కూడా కట్ చేసుకున్నా మాకు పెద్ద ప్రాబ్లం ఉండదు అనమాట. మాకెంతో మేలు చేసిన వాళ్ళు అవుతారు డెలివరీ బాయ్స్. అయితే నరసింహ, ఇప్పుడు మీరు అంటే ఈ డెలివరీ బాయ్స్ చేస్తున్న ఈ ఉద్యోగాలన్నీ కూడా పర్మనెంట్ బేస్ లో ఉంటాయా? మిమ్మల్ని కాంట్రాక్ట్ బేసిస్ లో తీసుకుంటారా? అంటే మీకు లాక్డౌన్ తర్వాత మళ్ళీ ఉద్యోగం ఉంటుందన్న గ్యారంటీ ఇస్తున్నాయా మీ సంస్థలు? సంస్థలు గ్యారంటీ ఇస్తున్నాయి మేడం. మాకు మాత్రం ఉద్యోగం ఎలా ఉంటుంది. మా అంతకు మేము వదులుకుంటే ఉద్యోగం అనేది పోతుంది మేడం. ఓకే, ఎప్పటికీ ఉంటుంది ఉద్యోగం. బట్ మీకు ఈ టైంలో మాత్రం ఎట్లాంటి ఇన్సెంటివ్స్ ఇవ్వడం లేదు? ఇలాంటి టైంలో ఎలాంటి ఇన్సెంటివ్స్ ఏమి ఇవ్వటం లేదు. కనీసం ఆర్థిక సహాయంగా వీక్లీ ఒక 1000 వేసినా ఇంటికాడ ఉంటాం కాబట్టి డైలీ ఒక 100 రూపాయలు ఖర్చు అవ్వడంగా వారానికి 700 మేడం. నెలకు 3,000 రూపాయలు. ఒక వారం వీక్లీ ఇన్సెంటివ్ కాబట్టి ఒక డైలీ ఒక 100 రూపాయలు వేసినా మా అంత సంతోషంగా ఇంకెవరు ఉంటారు ప్రస్తుత పరిస్థితులలో ప్రజెంట్. అవును, మీకు ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చే బెనిఫిట్స్ అందుతున్నాయా అండి? అందుతున్నాయి మేడం. గవర్నమెంట్ ఇచ్చేవి అందుతున్నాయి. కానీ ఒక ఫ్యామిలీలో 4-5 ఉంటారు మేడం. మా ఫ్యామిలీలో 4 ఉంటాం. 4కి ఏం సరిపోతాయి మేడం? ఏం సరిపోతాయి? ఎగ్జాక్ట్లీ, అవును. ఏ విధంగా? రైట్, థ్యాంక్ యూ నరసింహ గారు. కృష్ణమూర్తి గారు, ఇప్పుడు మీరు ఇందాక అన్నారు కొన్ని హోటల్స్ అంటే కొంత పెద్ద స్కేల్లో బిజినెస్ చేసే హోటల్స్ అయితే వాళ్ళ యొక్క వర్కర్స్ ని వాళ్ళ దగ్గరే ఉంచుకొని వాళ్ళకి కొంత ఫుడ్ పెట్టే అవకాశం ఉంటుంది. చిన్న చిన్న హోటల్స్ లో పనిచేసే వాళ్ళు ఆ హోటల్స్ నడవడమే కొద్దిగా కష్టంగా ఉంది. 2 ఏళ్ళు వెనక్కి వెళ్ళాము, మేము అద్దెలు కూడా మేము చెల్లించుకోవాల్సి వస్తుంది, ఇన్ని కష్టాలు ఉన్నాయని చెప్తున్నారు. సో దాని మీదే ఆధారపడి బతికే ఇలాంటి కార్మికులు లేకపోతే ఆ హోటల్ దగ్గర డెలివరీ చేసే వాళ్ళు కానీ వాళ్ళ పరిస్థితి ఇంకా చాలా కష్టంగా ఉంటుంది. మరి మీరు ఈ సందర్భంలో ప్రభుత్వం నుంచి ఏం కోరుకుంటున్నారు? ఎట్లాంటి సహాయం కావాలి? ప్రభుత్వం ఏమంటే మా హోటల్ చిన్న పెద్ద ఏదే ఉండని వీళ్ళకు కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, ప్రాపర్టీ ట్యాక్సు, ట్రేడ్ లైసెన్సు ఇదన్నీ మాఫీ చేయాలండి. రెండోది ఏమంటే ఈ ఆన్లైన్ ఫుడ్ అంటున్నారు. ఆన్లైన్ ఫుడ్ మనకు 25% కమిషన్ ఇవ్వాల్సి వస్తుందండి. ఈ కమిషన్ అనేది తగ్గించాలి లేదా కమిషన్ లేకుండా చేయాలి. కస్టమర్ తినవాళ్ళు మంచిగానే ఉంటుంది. ఒకప్పుడు హోటల్ బిజినెస్ అంటే చాలా పచ్చగా ఉండేది. ఎందుకంటే ఏం ఖర్చు ఉంది, 50% లాభము అనుకొని. ఇవాళ రా మెటీరియలే 50% ఖర్చు వచ్చిందండి. దాని తర్వాత రెంట్ ఇవ్వాలి, శాలరీ ఇవ్వాలి, ఈ ట్యాక్సులు కట్టాలి, కరెంట్ బిల్లు కట్టాలి. ఇవాళ రేపు నిజంగా చాలా కష్టంగా ఉందండి హోటల్ బిజినెస్ అంటే. న్యూ జనరేషన్ ఎవరు హోటల్ బిజినెస్ రావటం లేదు. మన కాంపిటీషన్గా బండిలు తర్వాత మొబైల్ బండిలు వీళ్ళు తయారైపోయినారండి. మనకేమంటే హోటల్ వాళ్ళకు లేబర్ని సాకాలి, రెంట్ ఇవ్వాలి, ఇదన్నీ చేయాలి. వాళ్ళకి ఇది ఏం అవసరం లేదు. వాళ్ళు ఒక లిమిట్ ప్రకారం తీసుకొని వస్తారు మేడం. తీసుకొని వచ్చి అది ఖాళీ అయ్యేవారికి ఉంటారు. మనకు అలా కాదు, టైం ప్రకారం ఓపెన్ చేయాలి, టైం ప్రకారం బంద్ చేయాలి, వాళ్ళకి టైం ప్రకారం శాలరీ ఇవ్వాలి. ఇది లేకపోతే ఇది ఇచ్చినా కూడా లేబర్ డిమాండ్తో రారు. మన లోకల్లో లేబర్ దొరుకుతలేరు. బయట నుంచి వచ్చిన వాళ్ళు మహారాష్ట్ర లేదా బీహార్, ఒరిస్సా ఊరెళ్తే 2 months రిటర్న్ రారు. వాళ్ళు వచ్చిన వారికి ఎదురు చూడాలి మేము.
దీని నుంచి మెయిన్ కుక్ అయితే ఆ ఫుడ్ మనకు ఖరాబ్ అయిపోతుంది, ఆ ఫుడ్ సేమ్ ఇవ్వలేము. ఇలా హోటల్ ఇండస్ట్రీ ఎంత ఘోరంగా ఉందంటే చెప్పుకోలేము మేడం. మెయిన్ మన కాంపిటీషన్ బండీలు, మొబైల్ బండిలు. వీళ్ళకి ఎవరికైనా లైసెన్స్ ఉందా? లేదు. డిపార్ట్మెంట్ ఎవరైనా వస్తే మా హోటల్కి వచ్చి రైడ్ చేస్తారే తప్ప వాళ్ళని ఇది చేయరు. ఫుట్పాత్ మీద అలాగా పెడితే రోగం రాదా మేడం? రోగం వస్తుంది. అలాగే మొబైల్ ఈరోజు ఇక్కడ ఉంటారు, రేపు ఇంకొక జాగాలో ఉంటారు. వాళ్ళు ఎక్కడైనా బిజినెస్ చేసుకుంటారు. మాకు మెయిన్ రోడ్డులోనే ఉండాలి. మిగతా ఆన్లైన్ వచ్చే వాళ్ళకు ఎక్కడైనా గల్లీలో పెట్టుకొని 20% రెంట్ ఇస్తే వాళ్ళకి అది దొరుకుతుంది. హోటల్ వాళ్ళకి అలా కాదు, మెయిన్ రోడే కావాలి, ఆ మెయిన్ సెంటరే కావాలి, ఇలా వెతుకుతున్నారు. అప్పుడు దానికి తగినట్టు రెంట్ ఎక్కువ ఉంటుంది. రేట్ పెంచితే అక్కడ మొబైల్గా లేదా బండిగో వెళ్ళిపోతున్నారు. హైదరాబాద్లో 1 crore పైన పబ్లిక్ ఉన్నారు. దీంట్లో 70% హోటల్ మీదనే డిపెండ్, ఫుడ్ మీద డిపెండ్. ఫుడ్ వాళ్ళకి శాలరీ లిమిట్ ప్రకారమే వస్తుంది, పెరుగుతలేదు. ఇక్కడ రా మెటీరియల్ పెరుగుతుంది. అప్పుడు హోటల్ రావడానికి వాళ్ళు ఆలోచిస్తున్నారు, దాని బదులు తినాలి, ఇంట్లో వండుకోలేరు, బ్యాచిలర్ ఎక్కువ ఉన్నారు, ఐటీ కంపెనీలు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు? ఈ మొబైల్ బండికి వెళ్ళిపోతున్నారు. దాని నుంచి మాకేమవుతుంది? లేబరు అంతేమంది లేబర్ కావాలి, దాన్ని తగ్గించలేము. అక్కడ శాలరీ అదే ఇవ్వాలి, కరెంట్ బిల్. ఇవన్నీ లాక్డౌన్ కి ముందు ఉన్న కష్టాలే, లాక్డౌన్ తర్వాత ఉన్న కాంపిటీషన్ కష్టాలు. అవి మనం డెఫినెట్ గా ఒప్పుకుంటాం. బట్ ఇప్పుడు మీకు కావాల్సిన రిలీఫ్స్ ఏంటి గవర్నమెంట్ నుంచి? ఓకే, మీరు ఇందాక చెప్పినట్టు కరెంట్ బిల్లు, ట్యాక్స్ ఇవన్నీ కూడా తగ్గించాలి అన్నారు. రైట్. 1 year అయినా మాకు ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ తగ్గిస్తే మాకు ఓనర్ కొంచెం రెంట్ తగ్గిస్తారు. అది ఒకటి లింక్. కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, అలాగే ట్రేడ్ లైసెన్స్, ఇవన్నీ మనకు తగ్గిస్తే, లేదా 1 year తీసుకోకపోతే జిఎస్టి, ఈఎస్ఐ, పిఎఫ్, ఇదన్నీ ఒకటి లింక్ మేడం. ఇది మనకు హోటల్ వాళ్ళకి మాత్రమే ఉంది. అప్పుడు మీరు కొంచెం మెనూలో ఏమైనా రిబేట్స్ ఇస్తారా? కొంచెం హోటల్ మెనూలో తగ్గిస్తారా జనాలకి? పాపం ఇప్పటికే చాలా మంది 2 years నుండి ఏ మెనూ పెంచలేదు, ఎందుకంటే కాంపిటీషన్ ఉంది. అంటే ఈ లాక్డౌన్ తో కష్టాలు ఉన్నాయి కాబట్టి 50% ఆఫర్లు ఏమైనా ఇస్తారా ఆఫ్టర్ లాక్డౌన్? 50% ఇవ్వలేము, కానీ ఒక 20% ఇట్లా ఇచ్చుకొని కస్టమర్ వచ్చే వరకు. ఎందుకంటే నో లాస్ నో ప్రాఫిట్ ఇంకా క్వాలిటీ ఇప్పుడు ఆన్లైన్ ఇస్తున్నాం అని చెప్పి ఇంకా నాకు తెలిసి రేట్స్ పెంచి ఇప్పుడు ఆ ప్రాబ్లం కూడా ఉంది. ఓకే, మీరు అసోసియేషన్ జనరల్ సెక్రటరీగా మీరు ఆ మాట కనుక అష్యూరెన్స్ ఇవ్వగలిగి మీ పరిధిలో ఉన్న హోటల్స్ అందరికి కనుక ఒక ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయండి. వీలైతే 20 to 30% డిస్కౌంట్ ఇప్పించండి, కానీ దయచేసి రేట్లు మాత్రం నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ హైజీనిక్ ఫుడ్ ఇస్తున్నాం మేడం. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం ఇప్పుడు ఆన్లైన్ యాప్స్ ని క్లోజ్ చేశారని దాని మీద మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనతో పాటు ఒక సంగారెడ్డిలో ప్రస్తుతం ఒక లోకల్ యాప్ నడుపుతున్న క్రాంతి అనే వ్యక్తి ఉన్నారు. ఆయన అప్నా చోటు అనే ఒక యాప్ ని నడుపుతున్నారు. దాని ద్వారా అక్కడ లోకల్ గా ఉండే వాళ్ళకి నిత్యావసర వస్తువుల్ని పంపిణీ చేస్తున్నారు. సో దీనికి అక్కడ ఆఫీషియల్స్ నుంచి కూడా పర్మిషన్ తీసుకొని మరీ నడుపుతున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. క్రాంతి గారు, సో ఈ ఆన్లైన్ యాప్స్, ఆన్లైన్ డెలివరీ యాప్స్ వల్ల నష్టం ఉంది, దాని వల్ల వాళ్ళు కూడా కరోనా క్యారియర్స్ గా మారే అవకాశం ఉంది అంటూ మనం తెలంగాణలో బ్యాన్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఈ అప్నా చోటు ద్వారా ఎంతవరకు జాగ్రత్తలు మెయింటైన్ చేస్తున్నారు? మీరు పర్మిషన్ తీసుకొని మరీ వెళ్తున్నామని చెప్పారు ఇందాక నేను మీతో మాట్లాడినప్పుడు ప్రోగ్రామ్ కి ముందు. సో మీకు ఉన్న గైడ్ లైన్స్ ఏంటండి? మీకు అఫీషియల్ నుంచి ఎలాంటి గైడ్ లైన్స్ వస్తున్నాయి? మీ దగ్గర పనిచేసే వాళ్ళకి మీరు ఎట్లాంటి మెజర్మెంట్స్ చెప్తున్నారు, జాగ్రత్తలు ఏం చెప్తున్నారు? ఖచ్చితంగా మేడం, హ్యాండ్ గ్లౌజ్ వాడతారు, ఫేస్ మాస్క్, తర్వాత షూస్ కంపల్సరీ. తర్వాత మేము గ్రాసరీ తెచ్చే ప్లేస్ నుండి బ్యాగ్ లో తీసుకొని వస్తాము. బ్యాగ్ వదిలేసి సెకండ్ ప్యాకింగ్ ఉంటది కదా, దాన్ని అక్కడనే తీసేస్తాము. ఇంకా కంప్లీట్ గా కాంటాక్ట్ లెస్ డెలివరీ మేడం. ఎవరికి కూడా టచ్ చేయకుండా కాంటాక్ట్ లెస్ డెలివరీ, గేట్ బయట పెట్టేస్తాము. పూర్తిగా ఆన్లైన్ పేమెంట్, డిజిటల్ క్యాష్ తీసుకుంటున్నాం. తర్వాత ఇవి ఇచ్చిన తర్వాత ఇవ్వక ముందు 2 సార్లు హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటారు డెలివరీ బాయ్. తర్వాత వచ్చిన తర్వాత మళ్ళీ హ్యాండ్ శానిటైజ్ చేసుకుంటారు. ఓకే, సో ప్యాకింగ్ విషయంలో, ప్యాకింగ్ పరంగా మీరు ఇందాక డబుల్ ప్యాకింగ్ అన్నారు, ఆ ప్యాకింగ్ కి ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకున్నారు? ఎందుకంటే మీలాగా ఎవరైనా సరే ఫుడ్ సర్వీస్ చేసే వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా కొన్ని మీరు గైడ్ లైన్స్ ఇచ్చినట్లు, సజెషన్స్ ఇచ్చినట్టు అవుతుంది, అందుకోసం అడుగుతున్నాను. ఖచ్చితంగా మేడం, ఇది ఫస్ట్ ఒకటి లోపల పాలిథిన్ కవర్ తో పెడతాము. తర్వాత బయట సంచి ఉంటుంది. ఓకే, కస్టమర్ తీసుకున్నప్పుడు ఓన్లీ పాలిథిన్ కవర్ తీసుకొని సంచి అక్కడనే వదిలేస్తారు.
అది పక్కన ఉండడం వల్ల 1 డేలో కరోనా వైరస్ ఉన్నా కానీ అది చచ్చిపోతుంది. సో వాళ్ళకి ప్యాకింగ్ లో ప్రాబ్లమే ఉండదు. ఓకే, తర్వాత డెలివరీ బాయ్స్ కి వచ్చేసి ఖచ్చితంగా హ్యాండ్ గ్లౌజ్, ఫేస్ మాస్క్, రైట్, శానిటైజింగ్ ఎవ్రీ టైం కంపల్సరీ. ఓకే. థ్యాంక్ యూ క్రాంతి గారు. శ్రీదేవి గారు, ఇందాక మీరు చెప్పినట్లు ఈ డబుల్ ప్యాకింగ్ అన్నదాన్ని ఎక్కువగా వినియోగంలోకి తీసుకొని వస్తే మేబీ ఒకళ్ళకొకళ్ళు కాంటాక్ట్ అనేది లేకుండా ఉండడానికి అవకాశం అనేది ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మనం తర్వాత మాట్లాడుకున్నట్టు హోటల్ సైడ్ నుంచి కూడా ఎట్లాంటి కోఆపరేషన్ అనేది ఉండాలి, జనాల్లో కూడా అవేర్నెస్ కల్పించడం కానీ టేక్అవేలకి సంబంధించి కానీ ఫ్యూచర్లో ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మీరు చెప్పిన ఈ ప్రమాణాలన్నీ పాటించాలంటే కొద్దిగా ఎక్స్పెన్సివ్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి వాళ్ళ బడ్జెట్ కూడా కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. అండ్ అట్ ద సేమ్ టైం రేట్లు పెంచకూడదు, సో జిఎస్టీలు ఎక్కువ వేయకూడదు, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కన్స్యూమర్కి బెనిఫిషియరీగా ఉండాలి. సో ఎట్లా హోల్సమ్గా ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? కేటగరైజ్డ్ హోటల్ అయినా క్వాలిటీ పారామీటర్స్ అనేవి ఎప్పుడూ మెయింటైన్ చేయాలి. దాని గురించి ప్రత్యేకమైన ఎక్స్పెండిచర్స్ అనేది కాదు. దట్ ఈస్ ద ఫస్ట్ రిక్వైర్మెంట్. స్టార్ కేటగిరీ హోటల్స్ కి మిగతా హోటల్స్ కి డిఫరెన్స్ ఇక్కడే వస్తుంది. మరి వాళ్ళు ఎలా మెయింటైన్ చేయగలుగుతున్నారు అంటే ట్రైన్డ్ స్టాఫ్ తీసుకుంటారు కాబట్టి, బాగా అదే ఇండస్ట్రీలో ఏం నామ్స్ ఎలా ఉండాలి అన్న దాని గురించి పూర్తిగా ట్రైన్ అయినటువంటి విద్యార్థుల్ని తీసుకుంటారు కాబట్టి అది వాళ్ళు మెయింటైన్ చేయగలుగుతున్నారు. అండ్ వేరేజ్ చిన్న హోటల్స్, రోడ్ సైడ్ క్యాఫేస్, రెస్టారెంట్స్, ఫుడ్ జాయింట్స్ వీళ్ళేంటంటే అన్ఎడ్యుకేటెడ్ కానీ సెమీ స్కిల్డ్ కానీ ఈ ఏమాత్రం ఇండస్ట్రీకి సంబంధం లేని వాళ్ళని తక్కువ జీతానికి వస్తుంది అనేసి వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి అలాంటి సందర్భాల్లో అసలు దేర్ ఇస్ నో ట్రైనింగ్. శానిటైజేషన్ అంటే ఏంటి అన్నది వాళ్ళకి తెలియదు, హైజీన్ అంటే ఏంటో వాళ్ళకి తెలియదు. సో హైజీన్, శానిటేషన్ అంటే కేవలం చేతులు కడుక్కోవడము లేకపోతే శానిటైజర్ వేసుకోవడం కాదమ్మా. రా మెటీరియల్ రిసీవింగ్ చేసుకోవడము, స్టోర్ చేసుకోవడము, ప్రాసెస్ చేయడము, ప్రొడక్షన్ చేయడము, సర్వీస్ చేయడము, క్లియరెన్స్ చేయడము, గార్బేజ్ రిమూవల్ వరకు ఎవ్రీథింగ్ ఈజ్ ఎ స్కీమ్ అన్నమాట. అవును. సో ఇలాంటివన్నీ ప్రాసెసెస్ ప్రతి దానికి నిర్దిష్టమైన పద్ధతులు ఈ రోజు కాదు, హోటల్ ఇండస్ట్రీ పుట్టినప్పటి నుంచి ఉన్నాయి. కాకపోతే ఏమవుతుందంటే చిన్న చిన్న జాయింట్స్ లో అటువంటి ట్రైనింగ్ కానీ అవగాహన లేని వాళ్ళందరూ కూడా ఫుడ్ బిజినెస్ పెడతారు కాబట్టి వాళ్ళు ఈ ప్రొసీజర్స్ ఫాలో అవ్వరు. ఈ ట్రైనింగ్స్ తీసుకుని కనుక వాళ్ళు రన్ చేస్తే ఇన్స్టిట్యూషన్ వాళ్ళ హోటల్స్ ఖర్చు పెరిగే అవకాశం లేదమ్మా, ఖర్చు తగ్గిపోతుంది యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు స్టోరింగ్ ఉంటుంది, దేర్ ఇస్ సైంటిఫిక్ మెథడ్ అన్నమాట. స్టోర్ రూమ్ ఎలా డిజైన్ చేసుకోవాలి, టెంపరేచర్స్ ఏమి ఉండాలి, మీట్ ఏ టెంపరేచర్లో స్టోర్ చేయాలి, ఎన్ని రోజుల వరకు స్టోర్ చేస్తే అది ఆరోగ్యకరం, ఇలాంటివన్నీ చదువు పరంగా ట్రైనింగ్ పరంగా వస్తాయి. కాబట్టి ఎక్కడైతే ట్రైన్డ్ పీపుల్ని ఎంప్లాయ్ చేసుకుంటారో అక్కడ ఫుడ్ క్వాలిటీ ఫుడ్ ఉంటుంది అండ్ క్వాలిటీ థింగ్స్ ఉంటాయి. కాకపోతే ఏంటంటే షార్ట్ కట్లో వెళ్ళాలనుకునే వాళ్ళందరూ ఇలాంటి పనులు చేస్తుంటారు. ఇలా అందుకే వాళ్ళకి డిఫికల్టీ వస్తుంది. నేనేమంటానంటే ఈ చిన్న చిన్న హోటల్స్, రెస్టారెంట్స్, క్యాఫేస్ వీళ్ళందరూ కూడా అలాంటి ప్రొఫెషనల్ ఆర్గనైజేషన్స్ని మీట్ అయ్యి ఎలాగ శానిటైజేషన్ ఈ వర్కర్స్కి నేర్పించవచ్చు అన్న చూసుకుని వాళ్ళకి ట్రైనింగ్ ఇప్పించి ఆ పద్ధతులు వాళ్ళకి అలవాటు అయ్యేటట్టుగా చేసి అండ్ లేటెస్ట్ టెక్నాలజీని వాళ్ళు తీసుకుని లోపలికి వచ్చేటట్టుగా చేసుకుని వాళ్ళు ముందుకు వెళ్తే కొంత డిఫికల్టీ ఉన్నా డెఫినెట్గా నిలదొక్కుంటారు. కాకపోతే ఒకటి ఖచ్చితం, లాక్డౌన్ తర్వాత మాత్రము ఇప్పుడున్న పరిస్థితులు ఉండవు. జనాలు ఇందాక ఆయన హోటల్ అసోసియేషన్ సెక్రటరీ చెప్తున్నారు, ఈ బండ్ల మీద తినడము, మొబైల్ బండీల మీద తినడము, కర్రీ సెంటర్లలో తినడము, ఇదంతా బంద్ అయిపోతుంది. అవును. ఎందుకు బంద్ అవుతుందంటే అక్కడ హైజీన్ శానిటేషన్ కి గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. అవును, అక్కడ గ్యారంటీ ఎవరు ఇవ్వలేరు. ఎంత తక్కువకి మనకు వచ్చినా, ఎంత చీప్ గా వచ్చినా, ఎంత ఈజీగా వచ్చినా మన హెల్త్ తో మనం ట్రేడ్ చేయలేం కదా. ప్రాణం కంటే విలువైంది ఏముందమ్మా? అవును, ఏముంది చెప్పు. సో ఇట్ ఈస్ టైమ్ ఫర్ పీపుల్ టు అప్గ్రేడ్ దేర్ స్కిల్స్, అప్గ్రేడ్ దేర్ ట్రైనింగ్స్ అండ్ హైజీన్ మీద మంచి అవగాహన వాళ్ళ ఎంప్లాయీస్ కి కల్పించాల్సిన అవసరం ఉంది. సిస్టమ్స్ ని రివాంప్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ హోటల్స్ కూడా హైజీన్ అంటే కేవలం కిచెన్ ఒకటే కాదమ్మా, కేవలం శానిటైజేషన్ కొట్టుకోవడమే కాదు, రైట్
మీట్ అండ్ అదర్ ప్రోడక్ట్స్ తీసుకున్నప్పటి దగ్గర నుంచి దాన్ని ఎలా స్టోర్ చేస్తాం, స్టోర్ డిజైన్ ఏంటి, స్టోర్ లో టెంపరేచర్స్ ఏంటి, మీట్ ఎన్ని రోజులు ఎక్కడ ఏ టెంపరేచర్స్ లో మనం స్టోర్ చేస్తున్నాం, ఇవన్నీ కూడా ట్రైనింగ్ తీసుకోవాలి. అలా ట్రైన్డ్ వాళ్ళే కరెక్ట్ ఫుడ్ మనకి ఇవ్వగలరు. అలాంటి గ్యారంటీ అండ్ నమ్మకము ప్రజల్లో కల్పించినప్పుడే ఈ జాయింట్స్ నడుస్తాయి. లేకపోతే మాత్రము ఎన్ని రాయితీలు ఇచ్చినా ఇండస్ట్రీ నిలబడడం కష్టం, ఎన్ని సపోర్ట్స్ ఇచ్చినా ఇండస్ట్రీ నిలబడడం కష్టం. ఇండస్ట్రీ ప్రజల ఆరోగ్యానికి హేతువుగా ఉండాలి, వాళ్ళ హెల్త్ సేఫ్ గార్డ్ చేసేటట్టు ఉండాలి. దానికి తగిన చర్యలన్నీ తీసుకోవాలి. మోడర్న్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవాలి, మోడర్న్ పద్ధతుల్ని అడాప్ట్ చేసుకోవాలి. ఇంకా డబ్బులు తక్కువ చేసుకోవాలి లేకపోతే ఈజీ వేలో వెళ్ళాలి అనేది కరెక్ట్ పద్ధతి కాదు. అవును, ఎగ్జాక్ట్లీ. ఒకసారి వైజాగ్ రైట్ పద్ధతిలో వెళ్ళాలి, ప్రజా ఆరోగ్యాన్ని సేఫ్ గార్డ్ చేయాలి. అవును, ఎందుకంటే సర్వీస్ సెక్టార్ లోనే హోటల్ ఇండస్ట్రీ అనేది ఒకటి ఉంది కాబట్టి ఆ సర్వీస్ ఓరియంటెడ్ గా వాళ్లకున్న సామాజిక బాధ్యతను కూడా హోటల్స్ గుర్తుంచుకోవాలేమో ఈ సందర్భంలో. నరసింహరావు గారు, ఈ కరోనా తర్వాత కేవలం ఈ యొక్క ఫుడ్ ఇండస్ట్రీ అనే కాదు, అనేక రంగాల్లో ఉపాధి కోల్పోయే వాళ్ళందరూ ఉన్నారు. ఇప్పుడు మనం ఈ ప్రమాణాలన్నీ పాటించుకుంటూ ముందుకు వెళ్ళాలి, కొంత సిస్టమ్ ని కూడా రీవాంప్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఉపాధి కోల్పోయే వారి సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. మరి అట్లాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటంటే కొత్త ఉపాధి మార్గాలు ఎత్తుక్కోవడం కానీ, లేదా ఉన్న వాటిల్లో మరింత నైపుణ్యం పెంచుకోవడం విషయంలో కానీ మీరేమైనా సలహాలు ఇస్తారా? లాక్డౌన్ అయిన తర్వాత ఆర్థిక పరిస్థితుల్లో చాలా మార్పులు రాబోతున్నాయి. ఈరోజు IMF చెప్తుంది 1990లో మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత ఎటువంటి ఆర్థిక సంక్షోభం వచ్చిందో భారతదేశంలో కానీ ప్రపంచంలో కానీ అట్లాంటి ఆర్థిక పరిస్థితి అనేటువంటి ఉంది. మనం ప్రత్యేకంగా హోటల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి హోటల్ ఇండస్ట్రీ లేబర్ ఓరియంటెడ్ ఇండస్ట్రీ, మ్యాన్ పవర్ మీద ఆధారపడిన ఇండస్ట్రీ. ఒకరోజు ఒక కుక్ రాకపోతే ఎట్లాంటి ఇబ్బంది ఉంటుందో వారు కృష్ణమూర్తి గారు, వారు అసోసియేషన్ పెద్దలు ఉన్నారు, వారందరికీ కూడా తెలుసు. అందువల్ల ఇప్పుడు లాక్డౌన్ అవడం వల్ల మైగ్రెంట్ లేబర్ అనేటువంటిది ఈరోజు అన్ని చోట్ల కూడా, అన్ని రాష్ట్రాల్లో కూడా పెద్ద ఎత్తున ఉన్నారు. మైగ్రెంట్ లేబరు చాలా డిస్కరేజ్ అయ్యారు. ఒరే అక్కడ ఊర్లో 200 రూపాయలు వస్తుంటే మనం బయటికి వెళ్తే 400 రూపాయలు వస్తుంది, మనం బ్రతకడానికి కొంచెం మెరుగ్గా ఉంటుందని ఇంత దూరం వచ్చారు. కానీ ఈ లాక్డౌన్ అయిన తర్వాత వాళ్ళ బాధ అనేటువంటిది ఎంత ఘోరమైనటువంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారంటే ఈరోజు పని పోయింది, అట్లాగే యజమానులు వాళ్ళు డబ్బులు ఇవ్వలేకపోతున్నారు, ప్రభుత్వం కనీసం వీళ్ళ గురించి పట్టించుకోలేదు. మైగ్రెంట్ లేబర్ అనేది ఇస్ ఎ బిగ్ ఇష్యూ. ఇది రోజు చర్చ అవుతుంది, అన్ని పరిశ్రమలకి ఉంటుంది, అలాగే హోటల్ ఇండస్ట్రీ. రైట్, చిన్న టెక్నికల్ ఇష్యూ ఉంది. చైతన్య గారు, ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నట్టు గవర్నమెంట్ అన్ని సెక్టార్లకి ఎంతో కొంత బెనిఫిషరీస్ ని అనౌన్స్ చేసింది. లైక్ ఏదో ఒక ప్యాకేజీల రూపంలో ఫైనాన్స్ సెక్టార్ కి, అగ్రికల్చర్ కి, అదేవిధంగా కొన్ని స్కూళ్ళకి సంబంధించి నిన్న ఏ స్కూల్స్ ఎలా ఉండాలి, ఎంత ఫీజ్ స్ట్రక్చర్ ఉండాలి అనేది కూడా డిసైడ్ చేసింది. అంటే ఫుడ్ సెక్టార్ కి సంబంధించి ఇంతవరకు కూడా కాన్సన్ట్రేషన్ అనేది చేయలేదు. సో దీనికి సంబంధించి గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా గైడ్ లైన్స్ కావాలి అనుకుంటున్నారా, లేదా ఏదైనా హెల్ప్ కావాలి అనుకుంటే వేటి మీద గవర్నమెంట్ దృష్టి పెట్టాల్సిన అవసరం? ఇప్పుడు ఫుడ్ సెక్టర్ అనేది చాలా క్లాసిఫై అయిపోయింది. అంటే రెస్టారెంట్స్, రిజిస్టర్ రెస్టారెంట్స్ చాలా తక్కువ, అన్రిజిస్టర్ రెస్టారెంట్స్, స్ట్రీట్ వెండర్స్, లేకపోతే పెద్ద చిన్న చిన్న బండ్లు, ఈ మొబైల్ ట్రక్స్, ఇవన్నీ ఇందాక వారు చెప్పినట్టు అవి ఎక్కువైపోయినాయి. సో ఇప్పుడు ఏ క్లాసిఫికేషన్లో వాళ్ళు ఏ మెజర్స్ తీసుకోగలరు? ఇప్పుడు నిజంగా నా రెస్టారెంట్లో నా దగ్గర 40 మెంబర్స్ ఉన్నారు అని చెప్పి నేను గవర్నమెంట్కి వ్యాలిడిటీ ఇవ్వగలిగితే నేను ఆ 40 మెంబర్స్కి ఏదైనా చేయొచ్చు. లేదు నేను 10 మెంబర్స్నే చూపించి నేను 40 మెంబర్స్ అయితే పని చేయించుకుంటే ఆబ్వియస్గా వాళ్ళు కరెక్ట్గా లేబర్ రిపోర్ట్ సబ్మిట్ చేయలేకపోవచ్చు, ఆర్ నేను ఇంత రా మెటీరియల్ ప్రొక్యూర్ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళ దగ్గరే క్వాలిటీ స్టాండర్డ్ లేకపోతే వాళ్ళు గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి అప్రోచ్ అవుతారు. ఇప్పుడు వాళ్ళ దగ్గర స్టోరింగ్ కెపాసిటీ లేదు, ఆర్ రెఫ్రిజిరేటర్స్ లేవు, రా మెటీరియల్ ఎక్కడి నుంచి ప్రొక్యూర్ చేస్తున్నామో లేదు, యూజ్ చేసే కట్లరీ నార్మ్స్ ప్రకారం ఉందో లేదు. సో అవన్నీ లేకపోయినప్పుడు ఆబ్వియస్గా భయపడి వాళ్ళు వెనక్కి వెళ్తారు, మేము గవర్నమెంట్ దాకా అప్రోచ్ అయితే నిజంగా మా ఫుడ్ లైసెన్సే క్యాన్సిల్ అవ్వచ్చేమో అని. సో అలా కాకుండా బేసిక్గా క్యాంపెయిన్స్ కనుక రన్ చేయగలిగితే
ఎడ్యుకేషన్ క్యాంపెయిన్స్ ఇందాక శ్రీదేవి గారు చెప్పినట్టు ఉట్టి చేతులు కడుక్కుంటేనే శానిటైజేషన్ కాదు. సో బేసిక్గా ఒక హోటలియర్ కనుక ఒక ఇండస్ట్రీ సెటప్ చేస్తే, ఒక హోటల్ మేనేజ్మెంట్ చదువుకొని వచ్చిన అతను కనుక ఒక హోటల్ కానీ రెస్టారెంట్ కానీ సెటప్ చేస్తే, హీ నో వాట్ ఈజ్ ద ప్రాసెస్ ఫ్రమ్ ద రా మెటీరియల్ టిల్ ది ఎండ్ ప్రొడక్ట్. అంటే ప్లేట్ దాకా వచ్చి మళ్ళీ గార్బేజ్ నుంచి, ఇప్పుడు ఆ గార్బేజ్ కలెక్ట్ చేసి మళ్ళీ అక్కడ నుంచి బయోపోస్ట్కి ఆర్ బయోడిగ్రేడబుల్ ప్రొడక్ట్కి వెళ్ళటం కూడా ఒక పెద్ద ప్రాసెసే. అంటే ఆ స్టోర్ ఆ గార్బేజ్ అంతా బయటికి పడేయకుండా. సో అలా ఇప్పుడు ఈ లాక్డౌన్ తర్వాత ఐ గెస్ బిజినెస్ చేయడానికి ఆర్ షార్ట్ కట్ లో వెళ్ళడానికి వాళ్ళందరూ వానిష్ అయిపోతారు. లాగా ఎలా అయితే గవర్నమెంట్ ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేసిందో, అలానే ఆహారాన్ని ఒక క్యాంపెయిన్ స్టార్ట్ చేయాలి. అంటే కూరగాయలు కొనడం దగ్గర నుంచి దాని ఒక కూరగా ఒక డెలిషియస్ కర్రీ లాగా తయారు చేసే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇంత సేఫ్టీ ప్రికాషన్స్ చేయాలి. కొద్దిగా సబ్సిడీ ఇస్తే చాలా మంచిదండి మాకు కూడా సబ్సిడీ. ఎందుకంటే రైతుల దగ్గర మొత్తం కంప్లీట్ మేమే తీసుకుంటాం. ఎక్కువ ఇంటి వాళ్ళు తక్కువ వాడుతున్నారు, హోటల్ వాళ్ళకి లంసం చాలా కావాలి మాకు. ఇంత రైతులకు మేము హెల్ప్ చేస్తున్నాం, బిజినెస్ చేస్తూ రైతులకు హెల్ప్ చేస్తున్నాం, కానీ మాకు ఏ సబ్సిడీ లేదు దాని మీద. మనం బ్లాక్లో మార్కెట్లో మీరెంత ఎట్లా కొంటారు మేము అలాగే కొనాల్సిందే, కానీ మాకు ఖర్చులన్నీ ఈ రకం ఉంటుంది. సో ఏమైనా మనకు హెల్ప్ అయితే చాలా మంచిగా ఉంది. ఎవరైతే షార్ట్ కట్లో వచ్చి ఇది ఓన్లీ బిజినెస్ లాగా చేద్దాం, మా క్వాలిటీ ఇవ్వాలనుకోకుండా అసలు ఫుడ్ ఇండస్ట్రీ మీద ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఆర్ ఆ ఇన్ఫర్మేషన్ తెలియని వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ ఈ లాక్డౌన్ తర్వాత కంప్లీట్ వ్యానిష్ అవుట్ అయిపోతారు. బికాస్ దే కుడెంట్ సర్వైవ్. ఇప్పుడు ఇంత సేఫ్టీ నార్మ్స్ వాళ్ళు పాటించలేరు, వాళ్ళకి తెలియదు. అది కావాలంటే ఆబ్వియస్ గా వాళ్ళు కాస్ట్లీ ఇంత చేయలేము, ఎక్స్పెండిచర్ కూడా ఎక్కువ అయిపోతుందని చెప్పి చాలా మంది తీసేస్తారు. ఎవరైతే ఫుడ్ ఇండస్ట్రీ గురించి బాగా ఇన్ఫర్మేషన్ ఉండి ఆర్ బాగా నాలెడ్జ్ ఉండి ఎవరైతే ఆ నార్మ్స్ పాటించగలరు, ఇప్పుడు 5-స్టార్ హోటల్ అయినా స్టార్ హోటల్స్ అయినా లేకపోతే ఏదైనా సరే తినే తిండి ఒకటే. సో వాళ్ళే స్టాండర్డ్స్ పాటిస్తున్నారో చిన్న రెస్టారెంట్స్ కూడా అవే స్టాండర్డ్స్ పాటించవచ్చు. ఇంకా ఆవిడ చెప్పినట్టు ఎక్స్పెండిచర్ తగ్గుతుంది కూడా, ఇందాక ఆవిడ చెప్పినట్టు ఎక్స్పెండిచర్ తగ్గుతుంది కూడా, ఎక్కువ మ్యాన్ పవర్ అవసరం లేదు. సో అట్లాంటి వాళ్ళే ఇప్పుడు దే కెన్ సర్వైవ్ ఓన్లీ ఇఫ్ దే మెయింటైన్ క్వాలిటీ స్టాండర్డ్స్. లేకపోతే అట్లాంటి వాళ్ళకే పర్మిషన్స్ ఇస్తూ ఎవరు ఎంతగా మెయింటైన్ చేస్తున్నారనే దాన్ని బట్టి గవర్నమెంట్ కూడా వాళ్ళ లైసెన్స్ ఇవ్వాలి, రెన్యువల్ కూడా చేయాలి. ఒకసారి ఇందాక నరసింహరావు గారు మాట్లాడుతుంటే మధ్యలో డిస్కనెక్ట్ అయిపోయింది. నరసింహరావు గారు, మీతో ఈ రోజు ఈ డిబేట్ ని ముగిద్దాం. ఫైనల్ గా మీరు ఇవ్వాలనుకుంటున్న గైడ్ లైన్స్, సజెషన్స్ ఏంటి సార్ ఈ అంశం మీద? ఇందాక మీరు కార్మికుల గురించి చెప్తూ మధ్యలో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది, దాన్ని కంటిన్యూ చేయండి. అంటే దీని మీద ప్రభుత్వం ఈ మైగ్రెంట్ లేబర్ కానీ మిగిలినటువంటి ఈరోజు ఏ రోజు జీతం వస్తే ఇందాక అబ్బాయిని మీరు ఇంటర్వ్యూ చేశారు, వాళ్ళందరూ ఈరోజు పస్తులతో ఉండేటువంటి పరిస్థితి వచ్చింది. వారాలు నెలలు కూడా అయింది కాబట్టి ఇది ఆ చిన్న ఇండస్ట్రీల యజమానులే భరించగలిగినటువంటి పరిస్థితి లేదు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం మొత్తం దేశంలో సామాన్య ప్రజానీకానికి ఆదుకునేటువంటి విధానం అనేది ఉండాలి. కనీసం మరో ఇప్పుడు 1.72 లక్షల కోట్లు కేటాయించామన్నారు. అందులో కేవలం 79,000 5 కేజీల బియ్యం మాత్రమే అందింది ఎక్కువ చోట్ల. అలాగే కొన్ని చోట్ల 1000, కొన్ని చోట్ల 10 కేజీలని, అదే సరిపోదు. అందుకని ఈరోజు కనీసం నెలకి 5,000 రూపాయలైనా మొత్తం కష్టపడేటువంటి కార్మికులకు హోటల్ ఇండస్ట్రీ దగ్గర నుంచి ప్రారంభించి మిగిలినటువంటి అసంఘటిత రంగంలో ఉండేటువంటి వాళ్ళు 50 లక్షల మంది పైగా హైదరాబాద్లో ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్రంలో 55 లక్షల మంది ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు. వారిని ఆదుకునేదానికి ప్రభుత్వాలు ముందుకు రాకపోతే ముందు కరోనా కాదు కదా, కరువుతో చచ్చిపోయేటువంటి పరిస్థితి అనేది ఏర్పడుతుంది. ముందు మనుషులను ఆదుకోవాలి, మ్యాన్ పవర్ని కాపాడుకోవాలి, వాళ్ళకి ధైర్యం ఇవ్వాలి, కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. అప్పుడే ఏ ఇండస్ట్రీ నడుస్తుంది, అందులో భాగంగా హోటల్ ఇండస్ట్రీ కూడా నడుస్తుంది. అయితే మిగిలిన మీరు హైజెనిక్ ఒక స్థాయి హోటల్స్ గురించి, స్టార్ హోటల్స్ గురించి మాట్లాడినప్పుడు కానీ 50% ఆఫ్ ది పీపుల్ ఖచ్చితంగా, నేను ఇందాక చెప్పాను మళ్ళా కూడా ఎందుకు చెప్తున్నానంటే ఇట్స్ ఎ ప్రాక్టికల్ థింగ్. ప్రాక్టికల్గా బళ్ళు తోసుకునే బళ్ళు లేకుండా వాళ్ళ దగ్గర తినేటువంటి వాళ్ళు భారతదేశంలో ఈరోజు కూడా అది క్రాస్ రోడ్లోనూ ఉంటాయి, అలాగే విజయవాడ బీసెంట్ రోడ్లోనూ ఉంటాయి, అలాగే గుంటూరు శంకర్ హోటల్ రోడ్లోను, మెయిన్ రోడ్లోనూ ఉంటాయి. దాన్ని ఆపడం అనేటువంటిది ఏ ప్రభుత్వం చేసే సాహసం చేయలేదు, అది అసాధ్యమైన విషయం. శుభ్రంగా ఉండాలి అనేది వాస్తవం, దానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ అది ఒక రెస్టారెంట్లో వరకే చూసినప్పుడే కాకుండా దీంట్లో
అక్కడ ఎంతమంది అయితే తింటున్నారో ఇక్కడ బయట అంతకంటే ఎక్కువ మంది తింటున్నారు. అవును. అది మనం మర్చిపోకూడదు. అందుకని ఓవరాల్గా మొత్తం ప్రజల గురించి ఆలోచించినప్పుడు ఒక మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాసే కాకుండా సామాన్యుల యొక్క పరిస్థితిని కూడా మనం ఆలోచించాల్సి పరిస్థితి అనేది ఉంటుంది. మొత్తం లేబర్ వర్కర్స్ అందరికి సంబంధించి కూడా కామన్గా ప్రభుత్వం సహాయపడాలి. ప్రభుత్వం సహాయపడకపోతే మైగ్రెంట్ లేబర్గా అయిన వాళ్ళు చాలా నిరుత్సాహంగా ఉన్నారు, చాలా బాధాకరమైన పరిస్థితిలో ఉన్నారు. వారు తిరిగి వచ్చి వాళ్ళు యథాస్థితిగా పనిచేయాలి అనేటువంటి విధంగా వాళ్ళని ప్రోత్సహించి కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది. లేకపోతే అన్ని ఇండస్ట్రీస్ కూడా చాలా సీరియస్గా ఎఫెక్ట్ అవుతాయి. రైట్, థ్యాంక్ యూ నరసింహరావు గారు. శ్రీదేవి గారు, మీ ఫైనల్ కంక్లూజన్ రిమార్క్స్ ఏమైనా చెప్తారా సింపుల్గా? నేనేం చెప్తానంటే ప్రభుత్వము ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొన్ని డిఫరెంట్ నార్మ్స్ కూడా చేంజ్ చేయాలమ్మా. కంపల్సరీ స్టాండర్డ్స్ ని ఇంట్రడ్యూస్ చేయాలి. ట్రైనింగ్ అండ్ ఎడ్యుకేషన్ ఉన్న వాళ్ళు మాత్రమే ఈ ఇండస్ట్రీలోకి రావాలి. ఎందుకంటే ప్రజా ఆరోగ్యంతో వాళ్ళు ఆడుకోవడానికి లేదు. లేటెస్ట్ టెక్నాలజీని వీళ్ళందరికీ అప్గ్రేడేషన్ లో ప్రభుత్వం వాళ్ళ పరిధిలోకి తీసుకురావాలి. ప్యాకేజింగ్ టెక్నిక్స్ కావచ్చు, సర్వింగ్ టెక్నిక్స్ కావచ్చు, శానిటైజేషన్ టెక్నిక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వము లోవర్ లెవెల్ ఆఫ్ హోటల్స్ కి అందుబాటులోకి తీసుకురావాలి. అండ్ అబౌవ్ ఎవ్రీథింగ్ ఏంటంటే ట్రైనింగ్ ఈజ్ ద నీడ్ ఆఫ్ ద డే అమ్మా. ప్రతి ఒక్కరు కూడా అన్ని రైట్ ప్రొసీజర్స్ లో మంచి ట్రైనింగ్ తీసుకోవాలి. చిన్న హోటల్స్ కూడా ట్రైనింగ్ కనుక వాళ్ళు అడాప్ట్ చేసుకుంటే దే కెన్ ఆల్వేస్ అప్గ్రేడ్ దెమ్సెల్వ్స్. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి. శ్రీదేవి గారు, నరసింహరావు గారు అండ్ కృష్ణమూర్తి గారు, చైతన్య గారు ఈరోజు డిబేట్లో పాల్గొన్నందుకు. నిజంగానే ఆహారం అనేది ఆరోగ్యంతో ముడిపడిన అంశం కాబట్టి కేవలం ఇది ఒక ఆహార రంగంగానే కాకుండా దీనికి ఎలాంటి ప్రమాణాలు పాటించాలి, దీనికి ఎలాంటి స్టాండర్డ్స్ ఉండాలి, ఒక హోటల్కి మనం లైసెన్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఎంత శుభ్రంగా, శుచిగా, స్వచ్ఛతగా వంటే కాదు ఆ పరిసరాలు కూడా ఉన్నాయి. ఈ అంశాలన్నింటినీ కూడా పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం వాళ్ళకి లైసెన్సులు, అనుమతులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మనం తినే హోటల్కి వెళ్లే వాళ్ళు కూడా ఇది ఇక్కడ బాగాలేదు కాబట్టి మేము రేపటి నుంచి రాము అంటే వాళ్ళు కూడా డెఫినెట్గా స్టాండర్డ్స్ని ఇంప్రూవైజ్ చేస్తారు. ఈ అంశాల మీద ప్రతి ఒక్కరు కూడా దృష్టి పెట్టాలి. ఇది ఒకళ్ళ దగ్గర వచ్చే మార్పు కాదు, అందరి నుంచి రావాల్సిన మార్పు, ఆ శుభ్రత, స్వచ్ఛత అనేది. సో దాని మీద కాన్సన్ట్రేట్ పెట్టాల్సిన అవసరం కూడా చాలా ఉంది. అండ్ రోజు మాట్లాడుకుంటున్నాం, కరోనా అనేది మందు లేదు కాబట్టి మన జాగ్రత్త దానికి ప్రస్తుతానికి మందు. ఇంట్లోనే ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ఎప్పటికప్పుడు శుభ్రతని పాటిస్తూ స్వచ్ఛంగా ఉండండి, స్వచ్ఛమైన ఆహారాన్ని తింటూ ముందుకు వెళ్ళండి, ఆరోగ్యంగా ఉండండి. స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. ఇది వాళ్ళ డిబేట్. మరో డిబేట్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు ఐ న్యూస్.